కివి పండుతో చేస్తాను ఈ హల్వా చూడు, ఆమె గాని తిన్నాదంటే. ఏం టేస్ట్ బాబాయ్, అమ్మకి హల్వా అంటే భలే ఇష్టం అంట. సవాలదుకో ఇంకేం కావాలి. ఎప్పుడు ముగ్గురు ఎక్కించరా? వెలిగిస్తా. ఇక నుంచి ఇదిగో నీ ప్రేమ జ్యోతి వెలిగిస్తున్నా, చూసుకో. గుండె కోసం పెట్టుకుంటా ఉండు. ఉండలో అవసరం లేదు కానీ ఆ గూట్లో పెడితే ఇక్కడదే. ఎప్పుడు మొక్కుడు పెట్టేసిన, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఇది కాదు పోయి కట్టేది, ఏదో ప్రేమ గుడ్డిది, ప్రేమ మైకం అటుపెట్టు. ఓహో 1979లో కూడా ఇలాగే కాలేజీలో చదువుతుంటే మనం అప్పటికి ఒక 3-4 సార్లు డింకీలు కొట్టి వెళ్ళినాం. ఆవిడ మనకి జూనియర్ నిజానికి, కానీ లెక్చరర్. ఓ రోజు వచ్చి ఒక లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ ఓపెన్ చేసి చూశాను. కొంచెం ప్రిన్సిపాల్ గారికి ఇచ్చేయండి లీవ్ లెటర్ అన్న. ఇది 1970 కాదు. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి. ఇప్పుడు నువ్వేదనుకుంటున్నావు అదే జరుగుతుంది. అయితే విను, ఇది 1970 కాదు. అమ్మాయి వచ్చి నీకు ఒక గిఫ్ట్ ఇచ్చి పైన రోజు పెట్టి అంత కొరకు అయ్యో మధురమైన చక్కెర, చిట్టి చిట్టి పైనాపిల్ ముక్కలు బాగా కలిపి ఆ తర్వాత పొయ్యి వెళ్ళి ఓకే. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక కప్పు చక్కెర, ఒక కప్పు పైనాపిల్ ముక్కలు. మంట చాలా పెద్ద. చాలు. ఒక గిన్నెలో పుదీనా ఉంటుంది అందుకో. పుదీనా కాదు, అక్కడ నీకు ఇచ్చిన గిఫ్ట్ కూడా ఉంది. ఒకసారి గిఫ్ట్ అంతా అబ్బా నువ్వు ముట్టుకో, నువ్వు దగ్గరగా చూపించు అంతే. ఇంకా చాలే, ఇక్కడ పెడతా. కావాలి మరొకసారి ఫైనల్. ప్రాణం ఎందుకో గిరికలు నడిపోతా ఉంది. నేను కలుపుతా ఉంటాను, నువ్వు వెళ్ళిరా. వెళ్ళి ఇగో చూడు, అల్లం ముక్కలు, పుదీనా చక్కగా మంచి పేస్ట్ చేసుకుంటా. రెండు కలిసిపోవాలి, ఇద్దరు ఇలా అతుక్కుపోవాలి, ప్రేమలో మమేకం కావాలి. నేను అటు వెళ్ళగాని శశికళ గానికి ఇటు వచ్చింది అనుకో, నువ్వేం తొందరపడకు, నేను వచ్చేదా కావు, సరేనా? ఉత్తినే మా వాడేదో డబుల్ గేమ్ ఆడుతున్నాడని నేను సింగిల్ గేమ్ ఆడుతున్నా. ఇదిగో వేసే పుదీనా పేస్ట్, పుదీనా అండ్ అల్లం రెండు కలిసిపోయి చూసావు. ఇందులో వేసాలా? నానబెట్టిన సగ్గు బియ్యం అప్పుడేనా? ఒక ఉడుకు వచ్చిందంటే వేసేయచ్చు. ఇలా ఎంతసేపు కలపాలి బాబాయ్? కాసేపట్లో దగ్గరికి వస్తుంది. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే, స్పెషల్ మనిషి అయినా కూడా మనకేముంది మామూలే. 1978లో ఒక ఆమె వచ్చింది, ఏమన్నా తెలుసా? బాబాయ్. అప్పట్లో కూడా బాబాయ్ అన్నదా? సర్లే ఏమో ఫ్లోలో వచ్చిందయ్యా. చెప్పు. మన ఇద్దరు ప్రేమించుకుందామా అంటే. ఎర్రగా బుర్రగా స్లిమ్ గా ఉండేవాడిని, 60-65 కిలోలు వెయిట్. కాలేజీలో బాగా చదువుకునేవాళ్ళం. ఏమి హెయిర్ తెలుసా? ఇట్లా అంటే ఎనకబడేదా? మీసాలు ఉండేవి. సోహన్ బాబు ఉంటుంది చూడు, ఎంత అందంగా ఉండేవాడు. నేను నా ఫోటోలు చూస్తే నాకే ముద్దు వచ్చేస్తాను. బాబాయ్ మళ్ళీ బాబాయ్ అంట. ఫ్లోలో మరోసారి వచ్చింది లేదో. మన ఇద్దరం ప్రేమించుకుందాం, హాయిగా చెట్టు పుట్ట తిరుగుదాం, కావలసిన మాట్లాడుకుందాం. నువ్వు లెటర్స్ రాయి, నేను లెటర్స్ రాస్తాను, కానీ ఒక్క షరతు, పెళ్లి అని మాత్రం అనొద్దు ఏ దశలో. ఏంటి అప్పట్లోనే? మంచి ప్రపోజలే కదా. మంచి ప్రపోజలే. ఆవిడ అలాగనేసరికి నేను కూడా ఒక్కసారి కొంచెం అనుకున్నాను, కానీ తర్వాత ఎందుకో నాకు అనుమానం వచ్చి వద్దులే అమ్మా అని తృణీకరించాను. లేకుంటే ఒక ప్రేమ అధ్యాయం నా జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖింపబడి ఉండేది. ఫోన్లే బాబాయ్, 65 కిలోలు ఉన్నప్పుడు వచ్చిన ప్రపోజల్ మళ్ళీ 65 ఏళ్ళకి వచ్చింది. ఏదో నువ్వు చెప్తున్నావు కానీ నాకు కొంచెం అనుమానంగా కూడా ఉంది. అనుమానాలు ఏం లేవు. ఆ పిల్ల పోతూ చెప్పిన మాట విన్నావంటే కుర్చీని మడతా పెట్టి నిజంగా దిగి దూకి డాన్స్ చేసేవాడిని. అలాగ బాగా కలిపి 10-15 నిమిషాలు పడుతుంది. బాబాయ్ చూడ, ఒక సామాన్ కూడా వదిలేసిన చూసినావు మొత్తానికి. సూపర్. కివి ముక్కలు వేసే. నెయ్యి వేయాలన్నా? వేద్దాం. ముందు కివి పండు ముక్కలు మొత్తం వేసేయాలా?
మంచి హల్వా తర్వాత మంచి బజ్జీ కూడా ఉంటుంది. నెయ్యి అంటే అది జారు జారుగా అవ్వడానికి నెయ్యి. అందుకే తక్కువ షావు. బాబా ఇప్పుడు ఏం చేయాలి? పెద్ద గరిటె తీసుకుని ఆ చెక్క పాత్రలో మంచి బాదాం ఆకు పరిచయం చూడు. పోయి కంటే ఆలోచన ఎందుకు? నా బొమ్మ పక్కన పెట్టు. తీయగా హల్వా పెడతాలే. ఇవన్నీ శుభ్రం చేయి. ముందుగా మూకుడులో చక్కెర, పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలిపి కరిగించుకోవాలి. తర్వాత పుదీనా, అల్లం ముక్కలను ముద్ద చేసుకొని మనం కరిగించుకున్న పైనాపిల్ చక్కెర పాకంలో వేసి బాగా కలుపుకొని ఒక ఉడుకు వచ్చిన తర్వాత సగ్గుబియ్యం కూడా వేసి దగ్గరకు వచ్చేలా కలుపుకొని కివి ముక్కలు, నెయ్యి వేసి బాగా కలిపి ఒక పాత్రలోకి తీసుకుంటే పైనాపిల్ కివి హల్వా రెడీ.